ప్రేమ కోసం అవసరమైతే ప్రాణాలు తీస్తాను, ప్రాణాలు ఇస్తాను, ఇలాంటి సొల్లు డైలాగులు మనం సినిమాలో బాగా వింటూ ఉంటాం. కానీ నిజ జీవితానికి వచ్చేసరికి ప్రేమ అనేది ఒక ట్రాష్ అని అర్థమయ్యే లోపు ఏదో ఒక తప్పు చేసి మనల్ని మనమే బాధించుకుంటూ ఉంటాం. అసలు విషయంలోకి వస్తే, ఒక యువకుడు ఆన్లైన్లో ఒక యువతిని ప్రేమించి దేశం కాని దేశంలోకి పర్మిషన్ లేకుండా ప్రవేశించాడు. మరి అక్కడ ఏం జరిగి ఉంటుంది? అతన్ని పట్టుకున్న ఆ దేశ పోలీసులు ఏమి చేసి ఉంటారో తెలియాలంటే అసలు స్టోరీలోకి వెళ్లాల్సిందే. ఇలాంటి క్రైమ్ న్యూస్ ఇంకా మీకు తెలుసుకోవాలని ఉంటే సబ్స్క్రైబ్ చేయండి తెలుగు మోజో కథలు ఛానల్. అప్పట్లో హీరోయిన్ నగ్మా గారు టాలీవుడ్ తెరపై భారీ విజయాలను తన సొంతం చేసుకుంది. పెద్ద పెద్ద హీరోలతో కూడా చాలా సినిమాలే చేసింది. అయితే ఒకప్పటి హాట్ బామ నగ్మాని లైంగికంగా వేధించారంటూ, అది కూడా సినిమా రంగంలోని వాళ్ళే అని చెప్పి సంచలనం సృష్టించింది అని వ్రాస్తున్నారు పలు ప్రైవేట్ వెబ్సైట్ వాళ్ళు. ఇటీవల మలయాళ హీరోయిన్ని కొంతమంది దుండగులు కిడ్నాప్ చేసి లైంగికంగా వేధించడం సంచలనం సృష్టించింది. దేశవ్యాప్తంగా ఇదే హాట్ టాపిక్గా మారింది కూడా. అయితే మహిళలపై లైంగిక వేధింపులు అనేది ఒక్క సినిమా రంగంలోని వాళ్ళకు మాత్రమే కాదని, ప్రతి మహిళకు ఏదో ఒక దశలో జరుగుతూనే ఉందని, అయితే బయటకు చెబుతున్న వాళ్ళ సంఖ్య చాలా తక్కువని స్పష్టం చేసిందట నగ్మా గారు. నన్ను కూడా కొంతమంది సినిమా వాళ్ళు వేధించారని నగ్మా అంటుంది అని పలు ప్రైవేట్ వెబ్సైట్ వాళ్ళు రాస్తున్నారండి. మరింత టాలీవుడ్ సమాచారం కోసం సబ్స్క్రైబ్ చేయండి టాలీవుడ్ సెంటర్.